సినిమాల్లో స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్న భామలంతా ఇప్పుడు బాలీవుడ్ వైపు క్యూ కడుతున్నారు. సాయి పల్లవి, పూజా హెగ్డే, కీర్తి సురేష్ నుంచి శ్రీలీల వరకు అందరి ఆశలు నార్త్ సినిమాపైనే ఉన్నాయి. కానీ అక్కడ సీన్ రివర్స్ అవుతోంది. భారీ హైప్ వచ్చినా సక్సెస్ మాత్రం అందరి ద్రాక్షలాగే మిగిలిపోతోంది. ఆ డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం. రీసెంట్ గా ఏక్ దిన్ సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు నేచురల్ బ్యూటీ సాయి పల్లవి. ఆమీర్ తనయుడు సినిమాతో నార్త్ కు పరిచయం అవటం, ఆమీర్ స్వయంగా సాయి పల్లవిని ది బెస్ట్ హీరోయిన్ అని పొగట్టంతో మంచి బజ్ క్రియేట్ అయింది. కానీ సినిమా రిలీజ్ తరువాత ఆ రేంజ్ కనిపించటం లేదు. ఏక్ దిన్ మినిమం వసూళ్లు కూడా సాధించలేక ఇబ్బంది పడుతోంది. సౌత్ లో పాన్ ఇండియా బ్యూటీ అన్న ట్యాగ్ సొంతం చేసుకున్న పూజా హెగ్డేకు కూడా నార్త్ సినిమా అస్సలు కలిసి రాలేదు. అక్కడ టాప్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకున్న పూజాకి హిట్ మాత్రం దక్కలేదు. రీసెంట్ గా కీర్తి సురేష్ కి కూడా అలాంటి అనుభవం ఎదురైంది. శ్రీలీల డెబ్యూ మూవీనే రిలీజ్ కు ఇబ్బందులు ఎదుర్కొంటోంది. కార్తీక్ ఆర్యన్ హీరోగా రూపొందుతోన్న రొమాంటిక్ డ్రామాలో నటిస్తున్నారు శ్రీలీల. 2 ఏళ్ల క్రితమే ప్రారంభమైన ఈ మూవీ ఇంతవరకు రిలీజ్ కాలేదు. మరో యంగ్ బ్యూటీ కృతి శెట్టి కూడా బాలీవుడ్ డెబ్యూ కోసం బాగానే కష్టపడుతున్నారు. దీంతో కంటెంట్, మార్కెట్, ఆడియన్స్ టేస్ట్ ఇవన్నీ కలిసొస్తేనే అక్కడ మన బ్యూటీస్కి సక్సెస్ సాధ్యమంటున్నారు క్రిటిక్స్.